So hi friends, good morning and welcome to another video of Kashi series. And ముందు వచ్చిన వీడియో అయితే చూసారు కదా, హైదరాబాద్ నుండి వారణాసికి ఎట్లా రీచ్ కావాలి ఏందని చెప్పి నా హోటల్ రూమ్ కూడా చూపించిన కదా. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను చూడండి. సో ఇదైతే నా హోటల్ రూము. సో దీనికి ఎంత కాస్ట్ పడ్డది అదేనది నేను మళ్ళీ చెప్తాను మీకు. కాకపోతే వెనక చూస్తారు కదా, వెనకనే ఘాట్ ఉంది, మీకు బయట నుండి కూడా చూపిస్తాను. సో ఇవాళ డే 1 ప్లాన్ ఏంటంటే, వారణాసిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ కాశీ విశ్వనాథ్కి మెయిన్ టెంపుల్కి పోయే ముందు సో ఆ టెంపుల్స్ అన్నీ వాళ్ళ కవర్ చేయాలి మ్యాక్స్. దానికన్నా ముందు ఏంది, మనం గంగా స్నానం చేయాలి కదా. ఆ గంగా స్నానం చేయడానికైతే గంగా బోట్ తీసుకొని అయితే గంగా స్నానంకి అయితే పోవాలి, లేకపోతే మన ఘాట్స్ దగ్గరైనా చేయవచ్చు. నేను బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పి బోట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ నిన్న నైట్ ఎంత అలసిపోయినా అంటే, పనుకునేసరికి 2:30 అయింది. అన్న వాళ్ళు నైటే దర్శనం చేసుకోరు, స్పర్శ దర్శనం అని చెప్పి. కాకపోతే అది కొంచెం బ్యాక్ డోర్ ద్వారా పోయి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా అయిపోయింది. సో అట్లా స్నానం చేయకుండా వేద్దామని చెప్పి నేనైతే ఎట్లా రేపు నాకు వేరే రుద్రాభిషేకం బుకింగ్ ఉంది, సో దానికోసమని వెయిట్ చేసిన. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ కుదిరితే ఈవినింగ్ కూడా కాశీ విశ్వనాథ్ కూడా దర్శనం అయితే చేసుకుంటా. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8:39 అట్లా అవుతుంది. సో బయటకు పోయి ఒకసారి అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కొని ఎట్లా పోవాలి, ఏ టెంపుల్స్ పోవాలా అవన్నీ అయితే వీడియోలు ఉంటాయి. సో ఒకవేళ బోటింగ్ చేస్తే బోటింగ్దే మాత్రం ఈ వీడియోలు ఉంటాయి. దాని తర్వాత ఆ టెంపుల్స్ అన్నీ వేరే వీడియోలో పెడతాయి, ఎందుకంటే ఇలా మనకి కంటెంట్ అనేది కరెక్ట్ ప్రాపర్గా వేయాల్సి ఉంటుంది. సో అట్లా అని చెప్పి సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో పైననైతే నా హోటల్ ఏమొచ్చేసి సన్ రైజ్ లాడ్జ్. సో మీనాఘాట్ పక్కనే ఉంటుంది. సో ఇది మన హోటల్ ఉన్న పాయింట్. వారణాసికి వచ్చినా కానీ రూమ్ మాత్రం ఘాట్స్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని వస్తే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అన్నీ పక్కపక్కనే ఉంటాయి. సో ఇప్పుడు నా రూమ్ ఉన్న లొకేషన్ లాగా. సో అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ కిటికీలో, అది వచ్చేసి నా రూము. ఈ ఏరియా మొత్తం మీర్ ఘాట్. అటు సైడ్ పోతే దాని పక్కనే మనకి మణికర్ణిక ఘాట్ అవన్నీ ఉంటాయి. అండ్ కొంచెం ఇట్లా ముందుకు నడుచుకుంటూ పోతే మనకి దశేశ్వర ఘాట్ అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు వారణాసికి వచ్చినప్పుడు లైక్ ఈ ఘాట్స్ పైన నడుచుకుంటూ పోతే ఏదైనా దగ్గరకు వస్తుంది. మళ్ళీ మనం మెయిన్ రోడ్కి అదంతా పోవాలంటే చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు సింగిల్గా కానీ లేకపోతే తక్కువ గ్రూప్ అని వస్తే, సో బోట్స్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా. అట్లా కాకుండా మనకి షేరింగ్లో రావాలంటే లైక్ దశేశ్వర ఘాట్ దగ్గర నుండి అయితే మనకు అవైలబుల్ ఉంటాయంట. సో మీరు అక్కడికైతే వచ్చేయండి. లైక్ ఏ ప్లేస్లో ఉన్నా ఆటో రిక్షా వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి అక్కడైతే డ్రాప్ చేస్తారు. సో మా ఘాట్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్ అక్కడికి. అండ్ ఇవాళ వచ్చేసి సంథింగ్ ఏదో ఉందంట. నేను నైట్ నుండి చాలా రష్ అయితే కనబడ్డది టెంపుల్లో. సో ఇవాళ టెంపుల్ దర్శనానికి ఏ టైం పడుతుందో చూడాలి ఇంకా. సో గాయస్, నిన్న నైట్ మాత్రం అరౌండ్ 1000 పీపుల్ దాకా వచ్చిండే మణికర్ణిక ఘాట్కి స్నానం చేయడానికి. సంథింగ్ ఏదో స్పెషల్ డే అంట. సో అందరు లేడీస్ వచ్చారు ఆ టైంకి. సో నేను వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు, కాకపోతే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే అక్కడికి వచ్చిండే. అండ్ గాయస్, ఎగ్జాక్ట్గా మీర్ ఘాట్ నుండి దశేశ్వర ఘాట్ దగ్గర రానికి నాకైతే చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంది ఆ లాడ్జ్ మాత్రం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు వేరే దగ్గర ఉంటే ఆటో రిక్షా తీసుకొని ఇక్కడికి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎవ్రీడే ఈవినింగ్ అవి హారతి కూడా అవుతూ ఉంటుంది. సో ఇవాళ వీళ్ళైతే ఇవాళ చేస్తారు, లేకపోతే నాకు తెలిసి మ్యాక్స్ రేపు ఈవినింగ్ సెట్ అవుతుందేమో నాకు. సో ఇప్పుడైతే బోట్ రైడ్ ఒక్కొక్కరికి 150 లేకపోతే 100 అట్లా అంటారు. సో కొంచెం మనం మాట్లాడుకొని చూసుకొని పోవాలా. ఇక్కడ ఏంటంటే కొంచెం ఓవర్గా చెప్తా ఉంటారు. సో దాన్ని కంఫర్టబుల్గా మాట్లాడుకొని పోతే బెటర్. అండ్ గైస్, నేనైతే ఇక్కడ ఒక బోట్ అయినతో అయితే మాట్లాడినా. లైక్ ఏంటంటే, మనము వేరే సైడ్ పోయి స్నానం చేయడానికి అప్ అండ్ డౌన్ 50 రూపీస్, అట్లనే మన ఘాట్స్ చూపించడానికి 100 రూపీస్ అండు. సో ఇప్పుడైతే నేను ఘాట్స్ చూద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయినా. సో ఇక్కడ మనకి ఏంటంటే, హరిశ్చంద్ర ఘాట్ నుండి మణికర్ణిక ఘాట్ వరకు అయితే మనకు అన్ని ఘాట్స్ అయితే చూపిస్తారు. సో పర్ పర్సన్ 100 రూపీస్. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఇవి ఘాట్సే కాకుండా, ఈ మధ్యలో ఘాట్సే కాకుండా, మనం ఓవరాల్ వారణాసిలో ఉన్న 84 ఘాట్స్ చూద్దాం అనుకుంటే దానికి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మీరు ఫ్యామిలీస్తోని కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు సపరేట్గా మీరు మీ దగ్గర ఉన్న ఘాట్ దగ్గర మాట్లాడుకుంటే అరౌండ్ ఒక 2000 నుండి 3000 అయితే అన్ని ఘాట్స్ అయితే చూపిస్తారు. మనకి 84 ఘాట్స్ వారణాసిలో ఉన్నాయి. కాకపోతే ఈ అన్ని ఘాట్స్ ఉన్నకైతే చాలా టైం పడుతుంది. సో అన్నీ కంపేర్ చేస్తే. సో అందుకే మనకి ఏంటంటే, చాలామంది హరిశ్చంద్ర ఘాట్ నుండి మణికర్ణిక ఘాట్ వరకు అయితే చూస్తారు. సో అరౌండ్ ఒక 4 ఘాట్స్ వస్తాయి మధ్యలో. అండ్ స్పెషల్గా లాస్ట్ టైం నేను వారణాసికి వచ్చినప్పుడు మాత్రం నేను ఎలాంటి బోటింగ్ అయితే చేయలేదు, కాకపోతే ఈసారి చేస్తున్నా. అండ్ ఈ పక్షులు చూస్తారు కదా, ఇవన్నీ సైబేరియన్ పక్షులు. డిసెంబర్ టైంలో వారణాసికి అయితే వచ్చి పిల్లలు అయితే పెడతా ఉంటాయి ఇక్కడ. అండ్ బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు బోటింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ అప్పుడు కానీ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో నా టైం సెట్ కాక నేను కొంచెం మార్నింగ్ 10 అట్లనైతే స్టార్ట్ అయినా. అండ్ ఇంకా ఫాగ్ కూడా పోలేదు.
అట్లా మన బోట్లో మన జర్నీని కంటిన్యూ చేస్తూ అయితే మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. హరిశ్చంద్ర ఘాట్ కూడా లైక్ మణికర్ణిక ఘాట్ లాగానే ఇక్కడ కూడా చాలా శవాలను అయితే కాల్స్తూ ఉంటారు. మణికర్ణిక ఘాట్ తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది హరిశ్చంద్ర ఘాట్కి, లైక్ శవాలు అట్లా కాలవడానికి. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనం రిటర్న్ తీసుకొని ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మణికర్ణిక ఘాట్. అండ్ ఇది మణికర్ణిక ఘాట్కి పోయేటప్పుడు వ్యూస్. సో ఓవరాల్గా ఇట్లా అయితే ఉంటుంది మనకి వారణాసి యొక్క ఘాట్స్ మనకి వాటర్ల నుంచి చూసినప్పుడు. ఇది మణికర్ణిక ఘాట్. మొత్తానికి మణికర్ణిక ఘాట్లో చాలా అంటే చాలా ఫేమస్. 24 గంటలు డెడ్ బాడీస్ కాలుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో అయితే నేను సపరేట్గా అయితే చేస్తాను మీకు అందరూ. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ తీసుకొని మనం టువర్డ్స్ దశేశ్వరి ఘాట్కి అయితే పోతాం. సో మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పినా కదా స్నానం చేయడానికి అప్ అండ్ డౌన్ 50 అని. సో అటు సైడ్కి పోతే మనకి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం స్నానం చేసేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ దశేశ్వరి ఘాట్కి అయితే తీసుకొస్తూ ఉంటారు. సో నేనేం చేసినా ఇట్లా ఘాట్స్ పైన అయితే స్నానం చేయొచ్చు అని చెప్పి అటుగా అవ్వకుండా లైక్ ఈ బోట్లో ఒకసారి ఘాట్స్ అయితే చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పి అయితే ఈ ఘాట్స్ దగ్గర అయితే చూస్తున్నాం. వారణాసిలో ఇదైతే మన బోట్ జర్నీ. దశేశ్వరి ఘాట్లో అయితే ఎక్కి హరిశ్చంద్ర ఘాట్ నుండి మణికర్ణిక ఘాట్ వరకు. అండ్ మధ్యలో అరౌండ్ ఒక 4 ఘాట్స్ ఏమో వస్తాయి మనకి, అంటే ఇంక్లూడింగ్ ఈ ఘాట్స్. ఓవరాల్గా ఒక 4 ఘాట్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇదైతే నా బోటింగ్ ఎక్స్పీరియన్స్ జబర్దస్త్ అయితే అనిపించింది. సో ఒక ప్రైవేట్ బోట్ తీసుకుంటే ఇంకా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అయినా ఒక థాట్ వచ్చింది. కాకపోతే నేను ఒక్కనే కాబట్టి సో అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకని చెప్పి అయితే నేను ఈ షేరింగ్ బోట్లో వచ్చి నా బోట్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు రిటర్న్ మనమైతే దశేశ్వరి ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. మనకి హారతి జరుగుతుంది కదా వారణాసిలో, ఇక్కడనే జరుగుతుంది. ప్లస్ హస్సీ ఘాట్లో కూడా జరుగుతుంది. సో గైస్ చూసారు కదా, అదైతే బోట్ రైడ్ 100 రూపీస్ తీసుకుంటూ హరిశ్చంద్ర ఘాట్ నుండి మణికర్ణిక ఘాట్ వరకు. సో ఇంకొక థింగ్ ఏంటంటే మీరు అన్ని ఘాట్స్ చూడాలి. లేకపోతే మొత్తం ఇక్కడ 84 ఘాట్స్ ఉంటాయి కదా, లైక్ 40 ఘాట్స్ కానీ 84 ఘాట్స్ కానీ ఇట్లా చూడాలనుకుంటే దానికి స్పెషల్ ప్రైస్ ఉంటుంది. లైక్ ఫ్యామిలీస్ అట్లా ఉంటే 2000 3000 అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అది డిపెండ్స్ ఆన్ టైము. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో గైస్ అది మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళకి మాట్లాడుకుంటే ఎంతమంది ఉన్నారు ఏందని చెప్పి దాన్ని బట్టి అయితే ఛార్జ్ చేస్తారు ఈ బోట్స్కి. అండ్ మధ్యలో ఒకటి చూపించిన కదా, ఒక కింద నార్మల్గా ఇట్లా ఒక మధ్యలో ఒక బీచ్ లాగా ఉంటుంది. అక్కడ స్నానం చేయడానికి అయితే అప్ అండ్ డౌన్ 50 రూపీస్ అంట. కాకపోతే ఇట్లా హరిశ్చంద్ర ఘాట్ నుండి మణికర్ణిక వరకు పోనీకి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో దీన్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ నిన్న వచ్చినాం కదా, నిన్న ట్రైన్లో కూడా నేను ఏం తినలేదు. సో ఇప్పుడు పోయి మన తినేసి మళ్ళీ నెక్స్ట్ మనం అయితే కంటిన్యూ కావాలి. లైక్ వేరే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేయాలి. సో వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఆ వీడియోలో అవన్నీ చూపిస్తూ ఉంటాం.